Hi everyone, this is Surya Fantis. Currently, I'm a PhD student at IIT Kanpur. So we will, ఈ రోజు మనం చాప్టర్ 13 ఎన్సీఆర్టీలో ఆసిలేషన్ చాప్టర్ స్టార్ట్ చేద్దాం. సో ఆసిలేషన్స్ లో వీ విల్ గో త్రూ ఇంట్రడక్షన్ ఫస్ట్. ఈ రోజు ఇంట్రడక్షన్, దెన్ పీరియాడిక్ అండ్ ఆసిలేటరీ మోషన్స్ గురించి చూద్దాం. ఎస్హెచ్ఎం సింపుల్ హార్మోనిక్ మోషన్ గురించి చూద్దాం. దెన్ వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ హార్మోనిక్ మోషన్ అండ్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అంటే ఏంటి? Velocity and acceleration in SHM, simple harmonic motion. Force law for simple harmonic motion. Energy in simple harmonic motion. The simple pendulum example last. So summary and points, then we will go for exercises. So introduction. In our daily life, we come across various kinds of motions. You have already learned about some of them. Generally, life lo chala కైండ్ ఆఫ్ మోషన్స్ ఉంటాయి, లైక్ సింపుల్ పెండ్లమ్ మోషన్ లాంటిది. లైక్ సింపుల్ పెండ్లమ్ ఇలా ఆసిలేట్ అవుతూ ఉంటుంది. సింపుల్ పెండ్లమ్ ఇలాగా టు అండ్ ఫ్రో మోషన్ ఆసిలేట్ అవుతూ ఉంటది. స్ప్రింగ్ బ్లాక్ టు అండ్ ఫ్రో మోషన్ ఆసిలేట్ అవుతూ ఉంటది. సో రెక్టిలీనియర్ మోషన్ అండ్ ద మోషన్ ఆఫ్ ఎ ప్రొజెక్టైల్. రెక్టిలీనియర్ మోషన్ అంటే మామూలుగా సింగిల్ వన్ డైమెన్షన్ లో రెక్టిలీనియర్ మోషన్ లీనియర్ గా వెళ్ళడం. ప్రొజెక్టైల్ మోషన్ అంటే మీకు తెలుసు, బాల్ ఇలా ఈ పారాబోలిక్ పాత్ లో ఇలా వెళ్తే దాన్ని ఏమంటాం? ప్రొజెక్టైల్ మోషన్. లైక్ బాల్ క్రికెట్ గ్రౌండ్ లో బాల్ సిక్స్ ఎలా వెళ్తుంది, ఈ ఫార్మాట్ లో వెళ్తుంది కదా. లైక్ ఇలా వెళ్ళొచ్చు డిఫరెంట్ షేప్, కానీ అన్ని పారాబోలిక్ షేప్ లో ఉంటాయి. ఎన్నిటిని ప్రొజెక్టైల్ మోషన్ అంటూ. బోత్ దీస్ మోషన్స్ ఆర్ నాన్ రిపిటేటివ్. ఇలాంటి మోషన్స్ అన్ని నాన్ రిపిటేటివ్ అన్నమాట. మామూలు డైలీ మనం చూసే మోషన్స్ లో వన్ ఆఫ్ ది ఈ మోషన్స్ నాన్ రిపిటేటివ్, రిపీట్ అవ్వవు ఈ మోషన్. సపోజ్ we also learn about the uniform circular motion గురించి తెలుసుకున్నాం. యూనిఫామ్ సర్క్యులర్ మోషన్, ఆర్బిటల్ మోషన్ ఆఫ్ ప్లానెట్స్ ఇన్ సోలార్ సిస్టమ్. లైక్ సన్ ఉంటే సన్ చుట్టూ తిరిగేది సన్ సర్క్యులర్ పాత్ లో సర్క్యులర్ మోషన్, ఎలిప్స్ పాత్ లో ఆర్బిటల్ మోషన్. ఓకే, సో ఇవన్నీ మనం చూసాం. ఇన్ దీస్ కేసెస్ ద మోషన్ ఈజ్ రిపీటెడ్ ఆఫ్టర్ ఎ సర్టన్ ఇంటర్వెల్ ఆఫ్ టైం. ఈ సర్క్యులర్ మోషన్ ఏమవుతుంది? సపోజ్ ఈ సెంటర్ కింద తీసుకుని, సపోజ్ పార్క్ సెంటర్ కింద, పార్క్ లో మీరు రౌండ్ చేస్తుంటే, పార్క్ సెంటర్ కింద తీసుకుని మనం రౌండ్ చేస్తుంటే, సపోజ్ ఇక్కడ స్టార్ట్ అయ్యేవరకు సో ఇలా వెళ్ళి మళ్ళీ అదే పాయింట్కి వచ్చి మళ్ళీ స్టార్ట్ చేస్తాం. అంటే ఆ పాయింట్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం కదా, దాన్ని రిపిటేటివ్ మాట అంటాం. సో the motion is repetitive after a certain time interval, then it is called periodic. In your childhood, you must have enjoyed rocking in a cradle or swinging on a swing. So మనం ఉయ్యాలు ఊగడం ఒకటి, అవన్నీ రిపిటేటివ్ మోషన్స్ కదా. సో ఇవన్నీ పీరియాడిక్ మోషన్స్ లోకి వస్తాయి అన్నమాట. సో బోత్ దీస్ మోషన్స్ ఆర్ రిపిటేటివ్ ఇన్ నేచర్, బట్ ఫ్రమ్ ద డిఫరెంట్ పీరియాడిక్ మోషన్ ఆఫ్ ప్లానెట్, బట్ డిఫరెంట్ ఫ్రమ్ ద పీరియాడిక్ మోషన్ ఆఫ్ ప్లానెట్. ఇవన్నీ రిపిటేటివ్ అవుతాయి, కానీ పీరియాడిక్ మోషన్ ఆఫ్ ప్లానెట్ నుంచి కొంచెం డిఫరెంట్ ఉంటాయి. హియర్ ద ఆబ్జెక్ట్ మూవ్స్ టు అండ్ ఫ్రో. ఇక్కడ ఆబ్జెక్ట్ ఎలా మూవ్ అవుతుంది? టు అండ్ ఫ్రో, ముందుకి వెనక్కి మూవ్ అవుతుంది, అంతే కదా. ఇక్కడ ఆబ్జెక్ట్ ముందుకి వెనక్కి మూవ్ అవుతుంది. ద పెండులమ్ ఆఫ్ ఎ వాల్ క్లాక్ ఎగ్జిక్యూట్స్ ఎ సిమిలర్ మోషన్. ఎగ్జాంపుల్ సచ్ as periodic to and fro motion about a boat tossing up and down a river. The piston can steam engine going back and forth. Such a motion is called oscillatory motion. Okay, మామూలుగా పెండులమ్ executes a similar motion. Example such as పెండులమ్ ఒకటి బ్యాక్ అండ్. సో పిస్టన్ స్టీమ్ ఇంజన్ లో, సపోజ్ స్టీమ్ ఇంజన్ లో పిస్టన్ అలా ముందుకి వెనక్కి వెళ్తుంది. ఇది పిస్టన్ అనుకుంటే ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ వెళ్తా ఉంటుంది. ఫస్ట్ మళ్ళీ పిస్టన్ ఇక్కడికి వస్తుంది, మళ్ళీ ఇదే పొజిషన్ కి వస్తుంది, ఈ డైరెక్షన్ ఫ్రంట్ అండ్ బ్యాక్ వెళ్తా ఉంటుంది పిస్టన్. సో అదొకటి. ఇంకా ఎక్సెట్రా చాలా. సచ్ ఏ మోషన్ టర్మ్డ్ యాజ్ ఆసిలేటరీ. అలాంటి మోషన్స్ అన్ని మనం ఆసిలేటరీ మోషన్ అంటాం. అలాంటి టైప్ ఆఫ్ మోషన్స్ గురించి మనం ఇప్పుడు ఈ చాప్టర్ లో స్టడీ చేస్తాం అన్నమాట. ఓకే, so coming to the study of oscillatory motions. So study of a oscillatory motion is basic to physics. Its concepts are required for the understanding of many physical phenomena in musical instruments like sitar, guitar or violin. We came across the vibrating strings that produce pleasing sounds. The membranes in the drums and
and diaphragms in telephone and speaker system vibrate to and fro about their mean position. The vibrations in air molecules make a propagation of sound possible. సో మనం జనరల్ గా ఈ ఆసిలేటర్ మోషన్ ఎందుకు స్టడీ చేయాలంటే మామూలుగా గిటార్ లో, సితార్ లో, మామూలుగా వైలన్ లో మనం ఒక టిపికల్ టైప్ ఆఫ్ సౌండ్ క్రియేట్ చేయాలంటే ఈ ఆసిలేషన్ స్టడీ చేసి ఈ ఆసిలేషన్స్ వల్లే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఒక రిథమ్ లో చేస్తే కానీ అవి రావు కదా. సో దానికోసం మనం ఈ ఆసిలేషన్ స్టడీ చేయాలి, ఎలా అవుతుంది ఇదంతా. సో నెక్స్ట్ మెంబ్రేన్స్ అండ్ డ్రమ్స్ అండ్ డయాఫ్రామ్స్ అండ్ సేమ్ అదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా. సో ఇన్ ఏ సాలిడ్ ద ఆటమ్స్ వైబ్రేట్ అబౌట్ దర్ ఈక్విలిబ్రియం పొజిషన్. ద యావరేజ్ ఎనర్జీ ఆఫ్ వైబ్రేషన్ ఈస్ ప్రపోర్షనల్ టు ద టెంపరేచర్. సో సాలిడ్ లో ఏంటంటే ఆటమ్స్ అనేవి వైబ్రేట్ అవుతాయి అబౌట్ ఏదైనా ఈక్విలిబ్రియం పొజిషన్. సో వైబ్రేట్ అయినప్పుడు ఆ యావరేజ్ ఎనర్జీ ఆఫ్ వైబ్రేషన్స్ దేనికి ప్రపోర్షనల్ గా ఉంటుంది? టెంపరేచర్ ప్రపోర్షనల్ గా ఉంటుంది. AC power supply give voltage that oscillates alternately going positive and negative about mean value is 0. AC supply give voltage that oscillates alternately going positive and negative about the mean value is 0. So AC power supply tells kada give voltage that oscillates alternatively going positive and negative about the mean value is 0 మాట. సో అది ఆసిలేట్ అవుతా ఉండదు పవర్ సప్లై అవ్వడానికి. ద డిస్క్రిప్షన్, ఇప్పుడు ఇక్కడ మెయిన్ పాయింట్. ఇప్పుడు డిస్క్రిప్షన్ ఆఫ్ పీరియాడిక్ మోషన్ ఇన్ జనరల్ ఎలాగో చూద్దాం, ఆసిలేటరీ మోషన్ ఎలా చూద్దాం. సో ద డిస్క్రిప్షన్ ఆఫ్ ఎ పీరియాడిక్ మోషన్ ఇన్ జనరల్ అండ్ ఆసిలేటరీ మోషన్ ఇన్ ఎ పర్టికులర్ రిక్వైర్స్ సమ్ ఫండమెంటల్స్ కాన్సెప్ట్స్ లైక్ పీరియడ్, ఫ్రీక్వెన్సీ, డిస్ప్లేస్మెంట్, ఆంప్లిట్యూడ్, ఫేజ్. ఇవన్నీ ఫస్ట్ ఏంటి కాన్సెప్ట్స్ లైక్ పీరియడ్ మాట. ఓకే, ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి, ఎన్ని కాన్సెప్ట్స్ వస్తాయన్నమాట ఈ ఆసిలేషన్స్ చదివేటప్పుడు. యాంప్లిట్యూడ్, ఎన్ని ఫిజిక్స్ కాన్సెప్ట్స్ అండ్ ఫేజ్, ఎన్ని టర్మ్స్ ఇన్ ఆసిలేటరీ అండ్ పీరియాడిక్ మోషన్. బట్ ఈ టర్మ్స్ అంటే అసలు ఏం సిగ్నిఫై చేస్తున్నాయి మనం సిగ్నిఫై చేస్తున్నాం. మనం ఏం మాట్లాడుతున్నాం? పీరియడ్ అంటే ఏంటి, ఫ్రీక్వెన్సీ అంటే, డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి, ఆంప్లిట్యూడ్ అంటే ఏంటి, ఫేజ్ అంటే ఏంటి అని. సో కమింగ్ టు పీరియాడిక్ అండ్ ఆసిలేటరీ మోషన్స్, ఫిగర్ 13.1. సో ఈ ఫిగర్ 13.1 చూస్తే మీరు చూడండి, డిస్ప్లేస్మెంట్ ఇలా పెరిగింది, మళ్ళీ ఇలా తగ్గింది, ఈ టైం పీరియడ్ లో మళ్ళీ ఇలా పెరిగింది. సో మీకు ఒక రిపిటేటివ్ అవుతుంది కదా ఇక్కడ. ఓకే, ఇన్ ఫిగర్ 1 షోస్ ద సమ్ పీరియాడిక్ మోషన్. సపోజ్ ఇన్సెట్ క్లైమ్స్ అప్ ఎ ర్యాంప్ అండ్ ఫాల్స్ డౌన్. సో ఇన్సెట్ ఏంటి, క్లైమ్ అప్ అండ్ ఫాల్, ఇక్కడ నుంచి మళ్ళీ పడిపోతుంది, మళ్ళీ క్లైమ్, మళ్ళీ ఫాల్ డౌన్, మళ్ళీ క్లైమ్, మళ్ళీ ఫాల్ డౌన్. సో ఇట్ కమ్స్ బ్యాక్ టు ఇనిషియల్ పొజిషన్ అండ్ రిపీట్స్ ద ప్రాసెస్ ఐడెంటికల్లీ. సో రిపీట్ అవుతుంది, ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం రిపీట్ అవుతుంది కదా, మళ్ళీ నెక్స్ట్ కూడా అదే ఉంటుంది. సో ఇఫ్ యూ డ్రా ఏ గ్రాఫ్ ఆఫ్ ఇట్స్ హైట్ అబౌవ్ ద గ్రౌండ్ వర్సెస్ టైం, హెచ్ సపోజ్ ఎక్స్ కామా టీ అనేది హైట్ అబౌవ్ ద గ్రౌండ్ అనుకుంటే, ఇట్ వుడ్ బి క్లైంబింగ్ లైక్ 13.1a లాగా అవుతుంది. Suppose next, if a child climbs up a step and comes down and repeats the process. ఒక చైల్డ్ ఒక స్టెప్ క్లైమ్ చేసి మళ్ళీ క్రాల్ చేసి మళ్ళీ కిందకు వచ్చేస్తున్నాడు, మళ్ళీ సేమ్ అదే, మళ్ళీ క్లైమ్ చేస్తున్నాడు, మళ్ళీ కొంచెం క్రాల్ చేస్తున్నాడు, మళ్ళీ కిందకు వచ్చేస్తున్నాడు. సో repeats the process identity. Height above the ground would be look like that in 13.1b. సో అది ఎలా ఉంటది, మనకి ప్లాట్ చేస్తే ఎక్స్ ఆఫ్ టీ హైట్ అబౌవ్ ద గ్రౌండ్, ఎక్స్ ఆఫ్ టీ అనేది హైట్ అబౌవ్ క్రాల్ చేస్తాడు, కొంచెం మినిట్స్ మళ్ళీ కిందకి వచ్చేస్తాడు. సో అది లుక్ లైక్ 13.1b అంటే ఈ ఫిగర్ మాట, ఈ ఫిగర్ లాగా ఉంటుంది. వెన్ యూ ప్లే గేమ్ ఆఫ్ బౌన్సింగ్ బాల్ ఆఫ్ ద గ్రౌండ్ బిట్వీన్ యువర్ పామ్ అండ్ ద గ్రౌండ్. సో మనం బాల్ బౌన్స్ చేస్తాం కదా, అది ఎలా అవుతుంది, అది ఫస్ట్ సమ్ ఎక్స్ ఆఫ్ టీ వెళ్తుంది. ఓకే, అప్పుడు ఇట్ హైట్స్ వర్సెస్ టైమ్ వుడ్ బి లుక్ లైక్ 13.1c. సో బాల్ బౌన్స్ చేసినప్పుడు ఇలా వెళ్ళి మళ్ళీ పైకి వస్తుంది, మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఇలా పైకి వస్తుంది. సో అది ఈ గ్రాఫ్ ఉంటది. సో నోట్ దట్ బోత్ కర్వ్డ్ పార్ట్స్ ఇన్ 13.1c, ఈ రెండు కర్వ్ పార్ట్స్ ఉన్నాయి చూడండి 13.1c లో, ఈస్ గవర్న్ బై ద ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్. ఆ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ డౌన్వర్డ్ మోషన్ ఏమో ఇది, అప్వర్డ్ మోషన్ ఏమో ఇది, ఈ పారాబోలా ఏమో ఇది,
ఈ అప్వర్డ్ మోషన్ ఏమో ఇది అనమాట. ఓకే, విత్ different values of u in each case. These are examples of periodic motion. So any examples for periodic motion? Thus a motion repeats itself at a regular intervals of time is called periodic motion. So at regular intervals of time lo a motion repeat అయితే దాని periodic motion అంటాం. Very often body undergoing periodic motion has equilibrium position. సో చాలా తక్కువగా, వెరీ ఆఫ్టన్ అంటే చాలా రెగ్యులర్ గా ఏంటంటే మామూలుగా బాడీ అండర్ గోయింగ్ పీరియాడిక్ మోషన్ హ్యాస్ అన్ ఈక్విలిబ్రియం పొజిషన్ ఉంటుంది అనమాట, సమ్వేర్ ఇన్సైడ్ ద పాత్. సో ఇన్సైడ్ పాత్ లో దానికి ఈక్విలిబ్రియం పొజిషన్ అనేది ఉంటుంది. వెన్ బాడీ ఈజ్ at this position no external force acts on it, therefore it is left there at a rest. It remains there forever. If the body is given small displacement from the position and force comes to play when it tries to bring the body back to equilibrium, the point give rise to the oscillations or vibration. సో ఆసిలేషన్ వైబ్రేషన్స్ ఎప్పుడంటే సపోజ్ ఒక బాడీ అనేది ఈక్విలిబ్రియం లో ఉంటుంది, సో దాని నుంచి డిస్టర్బ్ చేసినప్పుడు అదేంటి మళ్ళీ ఆ పొజిషన్ రావడానికి ట్రై చేస్తుంది. సో ఆ పొజిషన్ రావడానికి ట్రై చేస్తుంది కదా. సో అట్ ఈక్విలిబ్రియం పొజిషన్ నో నెట్ ఫోర్స్ అండ్ నో నెట్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది ఉండదు అనమాట. దేర్ఫోర్ ఇట్స్ లెఫ్ట్ అట్ ద రెస్ట్, remains on there forever. If the body is given small displacement from the position, force comes to the plate which tries to bring back the body. సో మన ఈక్విలిబ్రియం పొజిషన్ నుంచి బాడీ డిస్టర్బ్ చేస్తే ఒక ఫోర్స్ క్రియేట్ అవుతుంది. ఆ ఫోర్స్ మళ్ళీ ఈక్విలిబ్రియం పొజిషన్ దాన్ని రావడానికి అది దోహదపడుతుంది అనమాట. సో ద ఫోర్స్ కమింగ్ టు ద ప్లేట్ ట్రైస్ టు బ్రింగ్ బాడీ టు ద ఈక్విలిబ్రియం పాయింట్ గివ్స్ రైస్. సో ఏదైతే ఫోర్స్ అది దేనికి రైజ్ అవుతుంది అంటే అది గివ్స్ రైస్ టు ఆసిలేషన్స్ అండ్ వైబ్రేషన్స్. For example, ball placed in a bowl will be at equilibrium position. If it displaced a little bit from the point, it will perform oscillations in the bowl. So ball ఉంది, సో బాల్ ఇక్కడ ఈక్విలిబ్రియం పొజిషన్ లో ఉన్నాం. సో కానీ ఇది కొంచెం నేను డిస్టర్బ్ చేసి కొంచెం ఇలా తీసుకొస్తే ఏమవుతుంది, ఇప్పుడు అది ఇలా మూవ్ అవుతా ఉంటుంది, అంతే కదా, అటు ఇటు ఆసిలేట్ అవుతా ఉంటుంది. Every oscillatory motion is periodic, but every periodic is not oscillatory. Chala important. Every oscillatory motion is a periodic, but every periodic motion is not to be oscillatory. So circular motion is a periodic motion, but it is not oscillatory. Circular motion అనేది periodic motion కానీ oscillatory కాదు. Example. So there is no significant difference between oscillations and vibrations. It seems that when the frequency is small, we call it as oscillation. So ఏంటంటే ఫ్రీక్వెన్సీ అనేది చాలా స్మాల్ ఉన్నప్పుడు it seems to be, we call it oscillation, like the oscillation of a branch of a tree. When the frequency high, we call it vibration, like vibration string of a musical ఇన్స్ట్రుమెంట్. ఫ్రీక్వెన్సీ తక్కువ ఉన్నప్పుడు ఏంటంటే మనం దాన్ని ఆసిలేషన్ అంటాం, ఫ్రీక్వెన్సీ అయినప్పుడు దాన్ని వైబ్రేషన్ అంటాం. అండ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు, ఎలాగంటే వైబ్రేషన్ ఆఫ్ స్ట్రింగ్ ఆన్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. ఆసిలేషన్ ఇస్ లైక్ ఆసిలేషన్ ఆఫ్ ఎ బ్రాంచ్ ఆఫ్ ఎ ట్రీ. సింపుల్ హార్మోనిక్ మోషన్ ఇస్ సింపుల్ హార్మోనిక్ మోషన్ అంటే ఏంటి, అన్నిట్లో మళ్ళీ సింపుల్ హార్మోనిక్ మోషన్ అంటే లైక్ సింపుల్ హార్మోనిక్ మోషన్ ఈస్ ద సింపులెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఆసిలేటరీ మోషన్. ఆసిలేటరీ మోషన్ లో సింపులెస్ట్ ఫార్మ్ అంటే ఏంటంటే సింపుల్ హార్మోనిక్ మోషన్ అనమాట. దిస్ మోషన్ అరైజెస్ వెన్ ద ఫోర్స్ ఆన్ ఆసిలేటింగ్ బాడీ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిస్ప్లేస్మెంట్ ఫ్రమ్ ద మీన్ పొజిషన్. సో ఇందా ఒకటి మీన్ పొజిషన్ అని చెప్పాను కదా, ఆ మీన్ పొజిషన్ నుంచి డిస్టర్బ్ చేస్తే సో దానికి ప్రపోర్షనల్ గా ఉంటుంది. Force on a oscillating body is directly proportional to the displacement from a mean position, which is also called as a mean position and equilibrium position. Further, at any point in its oscillation, the force is act towards the mean position. So, ఆసిలేషన్స్ లో ఏ పాయింట్ దగ్గర అయినా కానీ ఫోర్స్ అనేది ఎప్పుడు టువర్డ్స్ మీన్ పొజిషన్ ఉంటుంది అంటున్నాడు. సపోజ్ ఇది ఆసిలేట్ అవుతుంది అనుకో, ఇది సపోజ్ ఇది మీన్ పొజిషన్ ఎలా వచ్చింది, ఇప్పుడు దీని మీద ఫోర్స్ ఎట్ ఉంటుంది బ్యాక్ సైడ్, మళ్ళీ మీన్ పొజిషన్ డిస్టర్బ్ చేశాను కదా, మళ్ళీ ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చినప్పుడు నెట్ ఫోర్స్ దానికి మీన్ పొజిషన్ దగ్గర 0 ఉంటుంది, మళ్ళీ దానికి సమ్ వెలాసిటీ ఉండటం వల్ల ఇటు మూవ్ అవుతుంది, మళ్ళీ ఫోర్స్ మళ్ళీ బ్యాక్వర్డ్ యాక్ట్ చేస్తారు అనమాట దానికి.
towards mean position. In practice, oscillating bodies eventually come to rest at equilibrium position because of the damping due to friction. ఇన్ జనరల్ ఏమవుతుంది, ఆ ఎనర్జీ ఉంది, ఇప్పుడు దానికి ఇనిషియల్ గా దాని ఎనర్జీ ఇచ్చావు, సో అది ఆసిలేట్ అవుతా చివరికి ఈక్విలిబ్రియం పొజిషన్ కి వచ్చి రెస్ట్ లోకి వచ్చేస్తుంది అనమాట. ఓకే, oscillating bodies eventually come to rest at their equilibrium position because of the damping due to friction and dissipative causes. However, they can be forced to remain oscillating by means of some external periodic agency. సో డ్యూ టు డాంపింగ్ అండ్ ఫ్రిక్షన్ మనం ఇచ్చిన ఫోర్స్ సరిపోతే అది రెస్ట్ లోకి వస్తుంది, కానీ వాటిని మనం ఆసిలేటరీ మోషన్ లో ఉంచవచ్చు బై ప్రొవైడింగ్ ద ఎక్స్టర్నల్ ఫోర్స్ మాట. ఎక్స్టర్నల్ ఫోర్స్ ప్రొవైడ్ చేసి దాన్ని ఆసిలేటరీ మోషన్స్ లో ఉంచవచ్చు. సో however they can be forced to remain oscillating by means of some external periodic agency. We discuss this phenomena of damped and forced oscillation later in the chapter. So next discuss చేద్దాం later in the chapter. So we are coming to any material medium can pictured as a collection of large number of coupled oscillators. So any material medium అనేది ఎలా పిక్చర్ చేసుకోవచ్చు అంటే collection of large number of coupled oscillators కింద మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. సో the collective oscillations of constituents of the medium manifest themselves as waves. Examples of waves include water waves, seismic waves, and electromagnetic waves. We shall provide the wave phenomena in next chapter. So wave phenomena అనేది మనం నెక్స్ట్ చాప్టర్ లో చూద్దాం. ఫస్ట్ పీరియడ్ ఫ్రీక్వెన్సీ, ఇందాక కొన్ని టర్మ్స్ చెప్పాను కదా, పీరియడ్ అండ్ ఫ్రీక్వెన్సీ. వాట్ ఈస్ పీరియడ్ అండ్ వాట్ ఈస్ ఫ్రీక్వెన్సీ? We have seen any motion that repeats itself at regular time intervals is called periodic motion. Periodic motion అంటే ఏంటి? ఏదన్నా మోషన్ రెగ్యులర్ టైమ్ ఇంటర్వెల్స్ లో రిపీట్ అవుతూ ఉంటే దాన్ని మనం ఏమన్నాం? పీరియాడిక్ మోషన్ అన్నాం. సో the smallest interval of time which the motion is repeated itself is called period. So the smallest time interval, so ఒక కంప్లీట్ ఇంటర్వెల్ అవడానికి మళ్ళీ రిపీట్ అవడానికి నెక్స్ట్ సైకిల్ కి ఈ సైకిల్ కి ముందు ఎంత టైం అయితే ఉందో దాన్ని మనం పీరియడ్ అంటాం. పీరియడ్. సపోజ్ పీరియడ్ అంటే ఏంటి? మన జనరల్ గా let us denote the period by the symbol t. The SI unit is second. For periodic motions which are either too fast or too slow at the scale of the seconds, other convenient units times are used. So వేరే ఇట్లకి కొంచెం ఎక్కువ టైం ఉన్నాయి, ఎక్కువ తక్కువ టైం స్కేల్ ఉన్నాయి, పీరియాడిక్ మోషన్స్ ఉంటే దానికి మనం అలా కస్టమైజ్ చేసుకోవచ్చు. సో ఫర్ పీరియాడిక్ విచ్ ఆర్ టూ ఫాస్ట్ అండ్ స్లో ఆన్ ద స్కేల్ ఆఫ్ సెకండ్స్ మిగతా యూనిట్స్ యూజ్ చేసుకోవచ్చు. ద పీరియడ్ ఆఫ్ వైబ్రేషన్స్ ఆఫ్ క్వార్ట్జ్ క్రిస్టల్ ఈస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ యూనిట్స్ ఆఫ్ మైక్రో సెకండ్. సో పీరియడ్ ఆఫ్ వైబ్రేషన్స్ ఆఫ్ క్వార్ట్జ్ క్రిస్టల్ అనేది మైక్రో సెకండ్స్ లో అబ్జర్వ్ చేస్తాం. ఆన్ అదర్ హ్యాండ్ ద ఆర్బిటల్ పీరియడ్ ఆఫ్ ప్లానెట్ మెర్క్యూరీ ఈస్ 88 ఎర్త్ డేస్. సో మెర్క్యూరీ ప్లానెట్ ఒక ఫుల్ రౌండ్ తిరగడానికి దగ్గరగా 88 డేస్ పడుతుందంట. సో ద హ్యాలీ కామెట్ అపియర్స్ ఆఫ్టర్ ఎవ్రీ 76 years. సో ద రెసిప్రోకల్ ఆఫ్ ద టీ, ఆ పీరియడ్ యొక్క రెసిప్రోకల్ ఏమొస్తుందంటే నెంబర్ ఆఫ్ రిపిటేషన్స్ అక్కర్ దర్ పెర్ యూనిట్ టైం. పీరియడ్ అనేది ఒక సైకిల్ కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుందని, కానీ నెంబర్ ఆఫ్ రెసిప్రోకల్ ఆఫ్ టీ అనేది ఏమొస్తుంది? 1/t నెంబర్ ఆఫ్ రిపిటేషన్స్ దట్ అక్కర్ పర్ యూనిట్ టైం. This quantity is called frequency of periodic motion. The quantity ఏమంటాం? ఫ్రీక్వెన్సీని 1/t frequency of periodic motion. Okay, period and frequency అంటే ఇది. Frequency units and second inverse. After discovery of radio waves, Rudolf Hertz is a special name that has given to the unit of frequency. It is called hertz. So 1 hertz and the 1 oscillation per second. That meaning 1 oscillation per second. So on average, the human heart is found to be 75 times in a minute. So 75 times ఒక మినిట్ లో కాబట్టి
1 minute లో ఎంత 1 minute అంటే 60 seconds అంటే 75/60 seconds అనేది ఏంటి ఫ్రీక్వెన్సీ అన్నమాట. 75 times 1 minute లో అంటే ఒక్క సెకండ్ కి అంత 1.25. సో 1.25 సెకండ్ ఇన్వర్స్ అంటే 1.25 హెడ్స్ అని ఫ్రీక్వెన్సీ. టైం పీరియడ్ 1 ఫ్రీక్వెన్సీ కాబట్టి 1/125 సెకండ్ ఇన్వర్స్. సో 0.8 సెకండ్. కమింగ్ టు ద డిస్ప్లేస్మెంట్. సో డిస్ప్లేస్మెంట్ ఆసిలేషన్ లో డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి? In section 3.2, we defined a displacement of a particle as the change of position. In section 3.2, we defined a displacement of particle as the change of in its position vector. In this chapter, we use the term displacement in more general case. It refers to the change with the time of any physical property under consideration. For example, in early case rectilinear motion of steel ball on a surface, the distance from the starting point as the function of time is this position and displacement. The choice of origin in a matter of convenience, considering the block attached to a spring. On other hand, at the end of the spring is fixed to rigid wall. So ఇక్కడ బ్లాక్ అనేది ఒకటి అటాచ్ చేశారు స్ప్రింగ్ కి. ఓకే, ఒకటి అటాచ్ చేశారు స్ప్రింగ్ కి. Consider block attached to spring, other hand of the spring is fixed and rigid wall. See the figure 13.2a. So ఈ figure చూడండి. And generally it is convenient to measure the displacement from the body from its equilibrium position for an oscillating simple pendulum. The angle from the vertical as a function of time may be regarded as a displacement variable. So a block attached to a spring, the other end of the fixed to a rigid wall is the equilibrium position. Equilibrium position is some ఎక్స్ పొజిషన్ దాన్ని లాగామనుకో, ఓకే, మీకు ఈక్విలిబ్రియం పొజిషన్ ఎక్కడ ఉందో తెలుస్తుంది. సో ఈ బ్లాక్ అటాచ్డ్ టు ద స్ప్రింగ్, ద అదర్ ఎండ్ ఆఫ్ ద ఫిక్స్డ్ టు ద రిజిడ్ వాల్, దట్ బ్లాక్ మూవ్స్ ఆన్ ద ఫ్రిక్షనల్ సర్ఫేస్. ద మోషన్ ఆఫ్ ద బ్లాక్ కెన్ బి డిస్క్రైబ్డ్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఎక్స్ ఫ్రమ్ ద ఈక్విలిబ్రియం పొజిషన్. ఇంకో సెకండ్, ఆసిలేటింగ్ ఆఫ్ సింపుల్ పెండులమ్. In this context, the position only, there can be many other kinds of displacement variables. So in the context, the position only, there can be many other kind of displacement variables అనే ఉండొచ్చు మాట. ఓకే, సో ఇక్కడ ఏంటి, ఇప్పుడు పెండులం లో, ఆసిలేటింగ్ సింపుల్ పెండులం లో ఇది యాంగులర్ డిస్ప్లేస్మెంట్ మాట. ఇక్కడ నుంచి ఇలా వచ్చింది, ఇంత యాంగిల్ మారింది దానికి. ఓకే, the displacement, the voltage across the capacitor changing the time in a circuit is also displacement variable. In same way, pressure variations in time and propagation of sound, that changing electric and magnetic fields in the light wave, example displacement, changing the electric and magnetic fields in the light wave are examples of displacement in different contexts. The displacement variable may be both positive and negative values. In experiments on oscillations, distillations, so in experiment of oscillation distillations, the displacement is measured for the different times. So the displacement can be represented by the mathematical function of time. In case of periodic motion, the function is periodic in time. So displacement అనేది ఫంక్షన్ అనేది ఏంటి, అది పీరియాడిక్ ఉండాలి. సో మ్యాథమెటికల్ ఫంక్షన్ దాంట్లో రిప్రజెంట్ చేయొచ్చు. సో వన్ ఆఫ్ ద సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ పీరియాడిక్ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ ఒమేగా టీ. సో ఇఫ్ ద ఆర్గ్యుమెంట్ ఆఫ్ దిస్ ఫంక్షన్ ఒమేగా టీ ఈస్ ద ఇంక్రీజ్డ్ బై ద ఇంటిగ్రల్ మల్టిపుల్స్ ఆఫ్ 2π, ద ఆర్గ్యుమెంట్ ఆఫ్ దిస్ ఫంక్షన్, ద సింప్లెస్ట్ ఫార్మ్ అండ్ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఏ కాస్ ఒమేగా టీ. If the argument of this function omega t is increased by the integral multiple of 2π radians, the value of the function remains same. So the value of function remains same. The f of t is then the periodic and its period is given by t equal to 2π by omega. Then period then was the 2π by omega. So omega in its enti radian per second. So the function f of t is a periodic. It means f of t is equal to f of t plus capital T. T is time period. So period matter. The same result is obviously correct if we consider the sine function f of t
The same result is obviously correct if you consider the same function f of t equal to a sin omega t. Further, a linear combination of sines and cosine function. It's like, so అప్పుడు లీనియర్ కాంబినేషన్ ఆఫ్ సైన్ అండ్ కొసైన్ ఫంక్షన్ చూస్తే అప్పుడు ఏమవుతుంది ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ ప్లస్ బి కాస్ ఒమేగా టీ, టేకింగ్ ద పీరియాడిక్ ఫంక్షన్ విత్ సేమ్ పీరియడ్. సో సేమ్ పీరియడ్ అంటే అప్పుడు ఏమవుతుంది ఏ ఈక్వల్ టు, సో ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఏ కాస్ థీటా ప్లస్ బి కాస్ ఒమేగా టీ. సో ఏ ఈక్వల్ టు డి కాస్ ఫైవ్, బి ఈక్వల్ టు డి సైన్ ఫైవ్ అన్నమాట. ఓకే, ఏ అనేదేమో బి డి సైన్ ఫైవ్. సో ఇవి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే డి కాస్ ఫైవ్. సో మీకు ఎలా వస్తుంది అంటే ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు డి ఇంటూ ఒమేగా టీ ప్లస్ ఫైవ్. సో డి మ్యాగ్నిట్యూడ్ ఎంతో సత్కరించారు, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఫైవ్. దీని ఎలా ఏ ఫార్మాట్ లో రాశారు, tan inverse of b by a. The great importance of periodic sine and cosine functions are due to remarkable result proved by the French mathematician Jean-Baptiste Joseph Fourier. Any periodic function that can be expressed in the superposition of sine and cosine functions of a different time period with a suitable coefficient data. So ఇక్కడ ఫోరియర్ ఏం చెప్పాడంటే వన్ ఆఫ్ ది ఫండమెంటల్ ఎనీ పీరియాడిక్ ఫంక్షన్ అనేది కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద సూపర్ పొజిషన్. సపోజ్ నాకు సమ్ ర్యాండమ్ ఫంక్షన్ ఉంది అనుకో, సపోజ్ ర్యాండమ్ ఫంక్షన్ ఉంది, రిపీట్ అవుతుంది మళ్ళీ. సో దాన్ని మనం కాంబినేషన్ ఆఫ్ ఏ సైన్ ఒమేగా టీ ప్లస్ బి సైన్ ఒమేగా టీ అలా రాసుకోవచ్చు. ఓకే, నౌ గోయింగ్ టు ద ఎగ్జాంపుల్ 13.2. సో 13.2 లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫంక్షన్స్ ఆర్ టైమ్ డిపెండెంట్? First the periodic and second B non-periodic motion. Which of the following functions of time dependent time functions of time represents periodic motion and non-periodic motion? Give the period for each case of periodic motion. Which of the following is the time? First one, sin omega t plus cos omega t. Sin omega t plus cos omega t నల్ రాయొచ్చు, sin omega t plus cos omega t. సో రూట్ 2 తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, రూట్ 2 ఇంటూ సైన్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ 5/4. నౌ ఒమేగా టీ ప్లస్ 5/4. సో ఇక్కడ ఫస్ట్ ది ఏంటి, పీరియాడిక్ ఇన్ టైమ్ ఆఫ్ 2π/ω అన్నమాట. సో దీన్ని సైన్ ఆఫ్ ఇలా రాసాం కదా, ఇప్పుడు ఏంటి సైన్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ 5/4. సో రూట్ 2, దీన్ని 5/4 ప్లస్ 2π రాసామనుకో అదేమవుతుంది, దీన్ని మళ్ళీ ఎలా రాయొచ్చు, ఇలా రాయొచ్చు కదా. సో ఇక్కడ ఏంటి ఎలా రిపీట్ అయింది, ఒమేగా టీ ప్లస్ 5/4. సో ద టైం పీరియడ్ ఆఫ్ ద ఫంక్షన్ ఆఫ్ ద టైం ఎంత అవుతుంది ఇప్పుడు, 2π/ω అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, sin omega t plus cos 2 omega t plus sin omega t. Sin omega t, this is example of a periodic motion. It can be noted that each term represents the periodic function which are the singular and with different angular frequency. Since the period of the last interval is the last interval of time after which the function repeats its value, the sin omega t has a period of t naught equal to 2π/ω. Cos omega t has a period of π/ω is equal to t naught by 2, and sin omega t has a period of 2π/3. సో ఇక్కడ పీరియడ్ అనేవి ఒకదానికి 2π/ω, ఇంకోదానికేమో π/ω, ఇంకోదానికేమో 2π/4ω, ఇలా డిఫరెంట్ ఉన్నాయి. ఒకదానికి t naught, ఒకదానికి t naught by 2, ఒకదానికి t naught by 4. The period of first term is the multiple of periods of the last two terms. Therefore, the smallest interval after a time which the sum of three terms repeat is t naught. Thus, the sum is periodic function with period. The function e power minus omega t is not periodic as it decreases monotonically with increasing the time and feature. So next question, the function e power minus omega t is not periodic. It
decreases molecularly with increasing time tends to 0 and thus never repeat itself. The function of log omega t increases the molecularly with the time. The function log omega t increases molecularly with time, therefore never repeats itself value and is a non-periodic function matter. So may be noted as r tends to infinity, diverges to infinity. Therefore, the cannot be represent any kind of physical displacement. So coming to the most important, simple harmonic motion. Simple harmonic motion లో ఏమవుతుంది? Consider the oscillating particle. ఒక oscillating particle చూడండి. Back and forth about the origin in figure 13.3 ఈ figure లో. This oscillatory motion is said to be the simplest harmonic. ఈ ఆసిలేటరీ మోషన్ సింపుల్ హార్మోనిక్ మోషన్ లైక్ టు అండ్ ఫ్రో కన్సిడర్ చేస్తున్నాం. ఇప్పుడు దీని ఈక్వేషన్స్ అన్ని రాదు. దీని యాంప్లిట్యూడ్ ఎలా ఉంది, దీని లిమిట్స్ ఎక్స్ ఆరిజిన్ లిమిట్స్ ప్లస్ ఏ టు మైనస్ ఏ. సో ఇఫ్ ద డిస్ప్లేస్మెంట్ ఎక్స్ ఆఫ్ ద పార్టికల్ ఫ్రమ్ ద ఆరిజిన్ వేరీస్ విత్ టైమ్. సో టీ ఈక్వల్ టు 0 దగ్గర ఇక్కడ ఉంది. సో టీ ఈక్వల్ టు t/4 దగ్గర మళ్ళీ లెఫ్ట్ కి వెళ్ళింది అనమాట. ఓకే, ఇలా వెళ్ళింది, లెఫ్ట్ కి వెళ్ళింది. టీ ఈక్వల్ టు t0 దగ్గర మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి సెంటర్ కి వచ్చింది. సో టీ ఈక్వల్ టు t/2 తర్వాత Vmax కి వెళ్ళి టీ ఈక్వల్ టు t0 తర్వాత ఇది ఇటువైపు వచ్చింది అనమాట మళ్ళీ. సో దిస్ ఈస్ హౌ ఆసిలేటరీ మోషన్ వర్క్స్ అనమాట. సో the location of particle at SHM at the discrete value 0, t/4, t/2, 4 t/4. The time after which motion represents itself is called, the time after which the motion repeats itself is called t. T will remain fixed no matter what the location you choose as the initial. So omega and phi are the characters given SHM have the standard name summarized in the figure 13.6. So figure 13.6 లో ఒమేగా అంటే ఫ్రీక్వెన్సీ, ఫై అంటే ఫేజ్ మాట. ఓకే, let us understand these quantities. The quantities understand. So amplitude of SHM అంటే the magnitude of maximum displacement. సో ఎక్కడి సెంటర్ నుంచి maximum displacement ఎంత అయితే వెళ్ళగలదో దాన్ని magnitude అంటాం అన్నమాట. సో amplitude A of SHM is the magnitude of the displacement of the particle. Note, A can be taken as positive without any loss of generality. A అనేది పాజిటివ్ తీసుకోవచ్చు without any loss of generality. So as a cosine varies from +1 to -1, the displacement varies from extreme A to -A. So cosine అనేది -1 to 1 వేరీ అయ్యే బదులు సైన్ అనేది దేని నుంచి దేనికి వేరీ అవుతుంది. సో ఇక్కడ చూడండి, యాంప్లిట్యూడ్ ఆఫ్ ఏ ఆఫ్ SHM యాంప్లిట్యూడ్ ఎలా ఉంది, ఏ నుంచి -A కి అని ఎలా వచ్చింది, అంతే కదా. మాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఆఫ్ పార్టికల్. సో ఎక్స్ ఆఫ్ టీ అనేది డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఎ ఫంక్షన్ ఆఫ్ టైం, ఏ అనేది యాంప్లిట్యూడ్, ఒమేగా అనేది యాంగులర్ ఫ్రీక్వెన్సీ, ఇది ఫేజ్ టైం డిపెండెంట్, ఇది ఫేజ్ కాన్స్టెంట్. సో as cosine function varies from -1 to 1, the sine displacement varies from the extremes -A to +A. A to +A మాట, -A to +A. So two simple harmonic motions may have the same omega and 5 but different amplitudes A and B as shown in the figure 13.7a. సో ఈ రెండిట్లకి సేమ్ ఒమేగా ఉన్నది, సేమ్ టైం పీరియడ్ ఇది కిందకి వెళ్తుంది, ఇక్కడ కూడా ఉంటుంది. కానీ దీనికి యాంప్లిట్యూడ్ డిఫరెన్స్ తెలుస్తుంది కదా. ఈ మాక్సిమం ఏ కిందకి వెళ్తుంది, ఇది ఏ కన్నా తక్కువకి వెళ్తుంది అనమాట. ఓకే, సో as shown while amplitude is fixed for a given SHM state of motion, position, velocity of particle at any time determined by the argument omega t plus phi in the cosine function.
This time dependent quantity omega t plus y is called phase of the motion. దీన్ని phase of the motion అంటాం. The value of the place at the value of the phase at t equal to 0. సో t0 పెడితే phi అనేది వాల్యూ ఆఫ్ ఫేజ్ మాట. దీన్ని ఫేజ్ కాన్స్టెంట్ అంటాం. phi ని ఫేజ్ కాన్స్టెంట్ అంటాం. ఏమంటాం? ఫేజ్ కాన్స్టెంట్. సో ఈ phi ని ఏమంటాం? ఫేజ్ యాంగిల్ అంటాం. ఓకే, phi phase constant or phase angle. Phi ni phase constant or phase angle. So now we are going, if the amplitude is known as phi, then we can determine the displacement at t equal to 0. Two simple harmonic motions may have same a and omega but different phase angle as shown in the figure 13.7b. So దీనికి phase a value మాట. సో ఇక్కడ ఏమన్నాడు? phi can be determined. Two simple harmonic motions may have the same a and w. సో ఫ్రీక్వెన్సీ, యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఏ సేమ్ ఉండొచ్చు, కానీ ఫేజ్ యాంగిల్ అనేది డిఫరెంట్ ఉందన్నమాట. ఓకే, ఇక్కడ తెలుస్తుంది కదా. ఫర్ ఫైనల్ ద క్వాంటిటీ ఒమేగా కెన్ సీన్ ఇన్ రిలేటెడ్ టు పీరియడ్ ఆఫ్ ద మోషన్ t, taking the simplicity phi equal to 0. A plot obtained for the curves 3 and 4 for phi 0 and phi minus pi by 4 మాట. ఒకటేమో ఫేజ్ కాన్స్టెంట్ మైనస్ 5/4 ఉంది, ఒకదాని ఫేజ్ కాన్స్టెంట్ ఎంత ఉంది? 0 ఉంది. సో ఆ రెండింటికి గీసాడు ఇక్కడ. సో మనకి డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఫంక్షన్ ఎంత? పీరియాడిక్ అండ్ ఆసిలేటింగ్ మోషన్ a cos omega t. ఓకే, సిన్స్ ద మోషన్ has a period of t and x comma t to x comma t plus t is. సో ఇక్కడ ఏంటంటే టీ అనేది క్యాపిటల్ టీ అనేది పీరియాడిక్ మోషన్ కాబట్టి ఏ కాస్ ఒమేగా టీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? సేమ్ ఆఫ్టర్ కూడా దాని పొజిషన్ అక్కడే ఉండదు, ఒమేగా టీ ప్లస్ టీ అవుతుంది. సో రెండు ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు? ఒమేగా టీ ప్లస్ 2π రాయొచ్చు కదా. సో రెండు ఈక్వేట్ చేస్తే ఏమవుతుంది? ఒమేగా టీ ప్లస్ టీ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా టీ ప్లస్ 2π. సో ఒమేగా టీ క్యాన్సిల్, టైం పీరియడ్ ఎంత వస్తుంది? ఒమేగా ఎంత వస్తుంది? 2π by time period. Omega is called the angular frequency of simple harmonic motion. Omega అనేది angular frequency మాట simple harmonic motion లో. So its SI unit is called radians per second. Since the frequency of oscillation is simple 1/t, omega is 2π times the frequency of oscillation. Frequency oscillation f అంటే 1/t. Okay, angular frequency omega is 2 times of frequency oscillation, 2 times of into f, so 2π by t. So two simple harmonic motions may have same a and phi. సో రెండు సేమ్ చోట సేమ్ ఫేజ్ లో స్టార్ట్ అయ్యి, ఫేజ్ డిఫరెన్స్ ఏదో స్టార్ట్ అయినాయి, కానీ డిఫరెంట్ ఒమేగా ఉందనుకో, దాని ఫ్రీక్వెన్సీ వేరు, దీని ఫ్రీక్వెన్సీ, దాని యాంగులర్ ఫ్రీక్వెన్సీ వేరు, దీని యాంగులర్ ఫ్రీక్వెన్సీ వేరు. ఇక్కడ మీకు కనపడుతుంది ఏకి బికి అనేది యాంగులర్ ఫ్రీక్వెన్సీ వేరు, ఏకి యాంగులర్ ఫ్రీక్వెన్సీ వేరు. ఓకే, ఫేజ్ 0 అంటే ఇక్కడ రెండింటికి ఫేజ్ డిఫరెన్స్ ఏం లేదు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫంక్షన్స్ ఆఫ్ ద టైమ్ రిప్రజెంట్ సింపుల్ హార్మోనిక్ మోషన్? బి పీరియాడిక్ బట్ నాట్ సింపుల్ హార్మోనిక్. గివ్ పీరియడ్ ఫర్ ఈచ్ ఆఫ్ ద కేస్. సైన్ ఒమేగా టీ మైనస్ కాస్ ఒమేగా టీ. సో దీన్ని ఏం చేస్తాం? సైన్ ఒమేగా టీ మైనస్ కాస్ ఒమేగా టీని √2తో మల్టిప్లై చేసి అలా చేసినా కానీ సైన్ ఒమేగా టీ, దీన్ని కాస్ ఒమేగా π/2 మైనస్ ఒమేగా టీ. సో దీన్ని సైన్ ఏ మైనస్ సైన్ బి ఫార్మ్ యూజ్ చేస్తే ఇది ఏమవుతుంది? 2 cos π/4 సైన్ ఒమేగా టీ మైనస్ π/4. సో ఇప్పుడు 2 cos π/4 అంటే √2 సైన్ ఒమేగా టీ మైనస్ π/4. సో √2 సైన్ ఒమేగా టీ మైనస్ π/4 లో ఏంటి ఏమేమి? ద ఫంక్షన్ రిప్రజెంట్ ద సింపుల్ హార్మోనిక్ మోషన్ విత్ ఏ పీరియడ్ ఆఫ్ 2π by ఒమేగా. పీరియడ్ 2π by ఒమేగా. సో అంటే ఫేజ్ యాంగిల్ minus π/4 or 7π/4. Phase angle omega. So cosine of
ఒమేగా టీ, దీనికి ఫైనల్ గా ఒమేగా టీ ప్లస్ ఫైనల్ దీన్ని -π/4 అని రాస్తాం, బట్ దాన్ని ఫేజ్ యాంగిల్ అంటాం. సో -π/4 కానీ 7π/4 కానీ ఫేజ్ యాంగిల్. The function is periodic, having a period of t equal to π/ω. It is also represent the harmonic motion with the point of equilibrium occurring at half instead of 0. So ఈక్విలిబ్రియం పొజిషన్ అంటే ఏంటి? x = 0. సో x = 0 ఎక్కడ అవుతుంది మనకి? ఒమేగా టీ, ఇప్పుడు sin² ఒమేగా టీ తీసుకుంటే sin² ఒమేగా టీని ఎలా రాయొచ్చు మనం? 1 - cos 2 ఒమేగా టీ by 2. The function is periodic, having a period t equal to 2π/ω. is also represent harmonic motion. Point of equilibrium ఎక్కడ? x of t 0 ఎక్కడ అవుతుంది? 1 - cos 2 ఒమేగా టీ. దీని పీరియడ్ ఎంత? ఇప్పుడు సపోజ్ 1 - cos 2 ఒమేగా టీ పీరియడ్ ఎంత? దీన్ని sin of x of t equal to a cos omega t. It also represents the harmonic motion with the point of equilibrium at occurring. అంటే x of t ఎంత? పాయింట్ ఆఫ్ ఈక్విలిబ్రియం అంటే ఏంటి? x of t అనేది 0 అని తీసుకుంటే సో సింపుల్ హార్మోనిక్ మోషన్. సో ఇక్కడ sin² ఒమేగా టీ అంటే x of t అనేది ½ - cos ఒమేగా టీ by ½. సో ఈక్విలిబ్రియం పొజిషన్ అంటే ఏంటి? దీని మినిమం పొజిషన్. సో మ్యాక్సిమం ఎక్కడ స్టార్ట్ అవుతుంది? హాఫ్ దగ్గర స్టార్ట్ అయ్యి ప్లస్ అటు కానీ మైనస్ ఇటు కానీ వెళ్తా ఉంటుంది, అంతే కదా? x = ½ దగ్గర స్టార్ట్ అయ్యి, అంతే కదా? సో హాఫ్ అనేది ఈక్విలిబ్రియం పొజిషన్. సింపుల్ హార్మోనిక్ మోషన్ అండ్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ ఇక్కడ చూద్దాం ఇప్పుడు. So simple harmonic motion and uniform circular motion. In this section, we show that the projection of uniform circular motion on a diameter. Projection of a uniform circular motion on a diameter. In this section, projection of uniform circular motion on a diameter. సో ఇక్కడ మనం చూద్దాం యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ ప్రొజెక్షన్ మనం ఆన్ ఏ డయామీటర్ సర్కిల్ చూద్దాం, సింపుల్ హార్మోనిక్ మోషన్ అంటున్నాడు. సో ఎలాగో చూద్దాం. సపోజ్ ఇక్కడ హారిజాంటల్ ప్లేన్ తీసుకుందాం. ఫిగర్ సింపుల్ ఎక్స్పెరిమెంట్ 13.9 ఫిగర్ కి వెళ్దాం. సో 13.9 ఫిగర్ మీకు సర్క్యులర్ మోషన్ ఇఫ్ ఏ బాల్ ఇన్ ఏ ప్లేన్ వ్యూ ఆఫ్ ఎడ్జ్ ఆఫ్ ఈస్ SH అన్నమాట. సో మనం ఇక్కడ నుంచి ఇలా సైడ్ నుంచి చూస్తా ఉంటే ఈ సర్క్యులర్ మోషన్ ఉంది కదా, ఈ సర్క్యులర్ మోషన్ మనకి ఎలా కనపడుతుంది అంటే ప్లేన్ వ్యూ SHM కింద కనపడుతుంది అనమాట. సో వీ షో ద ప్రొజెక్టైల్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అండ్ డయామీటర్ సర్కిల్ ఫాలోస్ సింపుల్ హార్మోనిక్ మోషన్. సో టై ఏ బాల్ at the end of the string and make a move in a horizontal plane about a fixed point with a constant angular speed. The ball would then perform uniform circular motion in horizontal plane. So ball అనేది uniform circle. Observe the ball sideways from the point. Fixing from your attention plane of the motion, the ball will appear execute the to and fro motion along the horizontal line with point of rotation. So మనకి ఎలా కనపడుతుంది అంటే ఈ పాయింట్ అనేది మనకి సింపుల్ హార్మోనిక్ మోషన్ కింద కనపడుతుంది సైడ్ నుంచి వస్తూ ఉంటే. ఓకే, ఇలా 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 ఆసిలేట్ అవుతున్నట్టు కనపడుతూ ఉంటుంది. సో perpendicular to the plane. So we observing the motion ball on the diameter of the circle normal to direction waving. Describe the same situation mathematically. So దీన్నే మనం mathematical గా తీసుకుందాం. mathematical గా తీసుకుంటే ఏంటంటే suppose a particle P is uniformly on a circle of radius A with an angular velocity omega. The sense of rotation is anti-clockwise. The initial position of vector of the particle is equal to 0, makes an angle phi with positive x-axis direction. In the time t, it will cover the angle further omega t, and its position vector will make an angle omega t plus phi. So initial గా పాయింట్ P ఉంది. ఓకే, సో phi ఉంది యాంగిల్. సో అది ఇలా మూవ్ అవుతుంది ఒమేగాతో. సో ఆఫ్టర్ టైమ్ టీ అది ఎంత ఒమేగా టీ కవర్ చేస్తుంది, అప్పుడు దాని పొజిషన్ ఇది ఒమేగా టీ అవుతుంది. సో ఆఫ్టర్ టైమ్ టీ అది ఒమేగా టీ ప్లస్ 5 యాంగిల్ విత్ పాజిటివ్ x యాక్సిస్ అన్నమాట.
So now consider the projection of the position vector OP. So OP projection డ్రాప్ చేస్తే అదేంటి OP డాష్ అవుతుంది కదా. This will be the OP dash. The position of P dash on x-axis as the particle P moves on the circle. So P ఇలా మూవ్ అవుతుంటే ఇది P dash ఇక్కడికి వస్తుంది, ఇలా మూవ్ అవుతుంటే P dash ఇలా వస్తుంది. సో ఇలా మూవ్ అయ్యే కొద్దీ ఇటు వస్తుంది. సో ఈ బ్యాక్ సైడ్ మళ్ళీ ఇటు మూవ్ అయింది అనుకో, సో సర్కిల్లో ఇలా మూవ్ అయ్యే కొద్దీ మళ్ళీ ఎక్కడికి వస్తుంది, ఇలా మూవ్ అయ్యే కొద్దీ దీని ప్రొజెక్షన్ దీనికి ఇలా మూవ్ అయింది అనుకో, దీని ప్రొజెక్షన్ ఎట్టు ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఉంటుంది. సో ఎలా వెళ్తుంది, ఇలా వెళ్తుంది. మళ్ళీ బ్యాక్ సైడ్ వచ్చింది అనుకో, మళ్ళీ ఈ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది అనుకో, మళ్ళీ ఇలా దీని ప్రొజెక్షన్. సో మనకి ఇలాగా ఇలా యూనిఫామ్ సర్కిల్. సో సింపుల్ హార్మోనిక్ మోషన్ చేస్తారు అనమాట ఓ ఎక్స్ యాక్సిస్ మీద దాని ప్రొజెక్షన్. సో ఎక్స్ ఈక్వల్ టు ఏ కాస్ ఒమేగా టీ ప్లస్ 5 విచ్ ఈస్ డిఫైనింగ్ ద ఈక్వేషన్ as such. దిస్ షోస్ ద పీ మూవ్స్ యూనిఫామ్లీ అనే సర్కిల్. సో ఇది ఏం చెప్తుంది అంటే పి అనేది యూనిఫామ్ గా మూవ్ అవుతుంది సర్కిల్ లో. సో next consider the projection of the position vector OP on the x-axis. So which is defining the equation of SHM. This shows the P moves uniformly on circle. Its projection P dash on the diameter of the circle execute SHM. The particle P on the circle on which it moves are sometimes referred as the reference particle or reference circle respectively. So we can take a projection of P on any diameter, say on y-axis. So చూద్దాం ఇప్పుడు. So we can take a projection of P on any diameter, say at y-axis మాట. In that case y equal to ఏమవుతుంది, y equal to a sin omega t plus 5 అవుతుంది మాట. So displacement from y of t of p dash on y-axis is given by y equal to a sin omega t plus 5 అవుతుంది, which is also SHM of a same amplitude on the projection on x-axis but differing the phase of pi by 2. So x-axis ఏమో a cos omega t plus 5, y-axis మీద a sin omega t plus, కానీ రెండింటికి ఫేజ్ డిఫరెన్స్ అంతా pi by 2 ఉంటుంది. In spite of connection between the circular motion and the SHM, the force of acting on a particle is linear. Simple harmonic motion is very different from the centripetal force needed to keep the particle in uniform circle. So in spite of connection, ఈ రెండింటి కనెక్షన్ కి డిఫరెన్స్ తో పాటు యాక్చువల్ గా ఫిజిక్స్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. SHM లో ఏంటంటే ఫోర్స్ అనేది లీనియర్ గా ఉంటుంది సింపుల్ హార్మోనిక్ మోషన్ లో. సో ఈక్విలిబ్రియం పొజిషన్ నుంచి మనం మూవ్ చేస్తే ఫోర్స్ అనేది ఎంతైతే మూవ్ చేసాం అపార్ట్ ఫ్రమ్ ఎంత పొజిషన్, ఆ పొజిషన్ కి లీనియర్ గా ప్రపోర్షనల్ గా ఉంటది. ఓకే, కానీ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ ఎప్పుడు టువర్డ్స్ సెంటర్ ఉంటది ఎప్పుడు. ఓకే, సెంట్రిపిటల్ ఫోర్స్. సో అది డిఫరెన్స్ మాట. ఇప్పుడు 13.4 ఫిగర్ చూస్తే మీకు the figure given below depicts the two circular motions, the radius of circle, the period of revolution. The initial position and the sense of revolution are indicated in the figures. Obtain the simple harmonic motions of the x projection of the radius vector of the rotating particle in each case. So initial ga ఏమన్నాడు, the figure below depicts two circular motions. The radius of circle, the period of revolution, the initial and the sense of revolution are indicated in the figures. Obtain the simple harmonic motions of the x projection. So x projection యొక్క simple harmonic motion ఎలా ఉంటది of the radius vector of the rotating particle in each case. So at t equal to 0, OP makes an angle 45 degrees with positive x axis. After time t, it covers an angle 2 pi by t. So total time period ఇదేంటి ఒమేగా. సో ఆఫ్టర్ టైం టీ ఎంత యాంగిల్ కవర్ చేస్తుంది, ఇది 2 pi by t అనేది టోటల్ టైం పీరియడ్ 2 pi కి కవర్ చేస్తుంది. సో ఆఫ్టర్ టైం టీ 2 pi by t ఇంటూ టీ కవర్ చేస్తుంది యాంటీ క్లాక్ వైజ్ అండ్ మేక్స్ ఎన్ యాంగిల్. ఎంత యాంగిల్ చేస్తుంది, 2 pi by t ప్లస్ 5/4 యాంగిల్ చేస్తుంది. మేక్స్ ఎన్ యాంగిల్ ఎంత యాంగిల్ చేస్తుంది విత్ ఎక్స్ యాక్సిస్.
Okay, 45 degrees plus 45 degrees into pi by 4 plus 2 pi by t into t. The projection of OP on the x-axis at that time. ఇప్పుడు ఏంటి ప్రొజెక్షన్ ఏమవుతుంది? A into 2 cos 2 pi by t by to small t plus pi by 4. So for t equal to 4 seconds, suppose t 4 seconds అనుకో. Okay. For t equal to 4 seconds, x of t ఏమవుతుంది? A cos 2 pi by 4 into t, which is a SHM amplitude A and period is 4 seconds. Initial phase is pi by 4. Second, in this case, second case లో ఏంటి? Case T, OP makes an angle 90 degrees with x-axis. OP makes an angle 90 degrees with x-axis. OP ఇది 90 degrees చేస్తుంది x-axis లో. So after time t, it covers an angle 2 pi by t into t. So in clockwise sense makes an angle of pi by 2 minus ఈ pi by 2 minus after time t ఇది ఇక్కడికి వస్తుంది pi by 2 minus 2 pi by t into t అంతే. సో ఆఫ్టర్ సమ్ యాంగిల్ అది అంత యాంగిల్ చేస్తుంది. సో pi by 2 minus 2 pi by t into t. So with x-axis matter. So the projection of OP on x-axis with time given by b cos pi by 2 minus 2 pi by 2. So is equal to b sin 2 pi by t. At t equal to 30 seconds, t plus 30 seconds, but the x of t equal to b sin pi by 15 into t. Writing x of t is equal to b cos pi by 15 minus pi by 2, comparing the equations with 13.4. Comparing the equations with 13.4, we find the represent the SHM of amplitude b, period of 30 seconds, initial phase of minus pi by 2 matter. So then initial phase into minus pi by 2. So velocity and acceleration in simple harmonic motion. So we will continue in next lecture from here. Thank you.